Hi Andy, this is Monica. I'm a chartered accountant. I'm a working professional. See, about Million Moms, I came to know about Million Moms through FB post of Dr. Mani Pavitra. But initially I didn't think much about that. Later my friend Deepthi, who also completed 21-day challenge, she told me about this thing that I have signed up for a 21-day challenge. Then I thought, okay, I'll also join in that thing. నేను జాయిన్ అయ్యాక తను జాయిన్ అయింది. సో ఇట్స్ లైక్ ఓకే, వీ బోత్ ఇన్స్పైర్డ్ ఈచ్ వన్ ఆఫ్ us. బికమింగ్ ఏ మామ్ మేము మా గురించి ఆలోచించడం మర్చిపోయాం. ఇన్ దట్ వే చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే మా గురించి మేము కేర్ తీసుకోవటం లేదు. ఇన్ని రోజులు నాకు నేనే ఫస్ట్ ప్రయారిటీ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు నా కిడ్ వచ్చింది. సో ఐ స్టాప్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. దెన్ ఈ 21-day ఛాలెంజ్లో కంప్లీట్లీ అబౌట్ మామ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. సో మార్నింగ్ లేవటం కానీ, గోయింగ్ ఫర్ అ వాక్ అందరు చేస్తారు, అందరికి అలవాటు ఉంటుంది. బట్ డెడికేటెడ్గా వీ డోంట్ డూ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ సమ్మన్ ఈస్ పుషింగ్. హియర్ మనీ పవిత్ర ఇస్ దేర్ టు పుష్ us to take care of our health, to take care of our physical health, mental health అన్ని తను బాగా చెప్తారు అనమాట. అల్టిమేట్లీ ఏంటంటే దీనివల్ల తన ఉద్దేశం ఏంటి, లైక్ ఈ మామ్ షుడ్ బి హెల్దీ. బికాస్ వన్స్ మామ్ హెల్దీ ఉంటేనే ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఈ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే ఆబ్వియస్గా అల్టిమేట్గా హెల్దీగా మామే అయిపోయాను నేను. ఫీవర్స్ కానీ, కోల్డ్ ఇవన్నీ నాకు బాగా తగ్గిపోయాయి. అండ్ దట్ టు వెయిట్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది ఆఫ్టర్ బికమింగ్ ఏ మామ్. చాలా వెయిట్ గెయిన్ అయి ఉంటాం కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ మేబీ నేను వెయిట్ తగ్గాలి అని అయితే స్టార్ట్ చేయలేదు ఛాలెంజ్. బట్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను వెయిట్ కూడా చాలా తగ్గిపోయాను. బికాస్ ఆఫ్ హర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సూర్య నమస్కారాలు. నాకు అంత ఫ్లెక్సిబుల్ ఉండేది కాదు నా బాడీ స్టార్టింగ్లో. బట్ ఆల్ మై గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా, దే యూస్ టు పుష్ మీ, ఓకే యూ కెన్ డూ అలా ఏం లేదు, డే బై డే గ్రాడ్యువల్లీ వీ కెన్ ఇంక్రీజ్ అనేసి. అలాగే స్టార్ట్ చేస్తూ కౌంట్ పెంచాను, ఫ్లెక్సిబిలిటీ ఇన్ మై బాడీ పెరిగింది. సో ఈవెన్ మిలియన్ మామ్స్ హెల్ప్ మీ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో. మెంటల్గా అంటే షీ గివ్స్ అ టాస్క్ అండి దీంట్లో, అబ్జర్వ్ యువర్ థాట్స్ కంటిన్యూస్లీ అని చెప్తారు తను. సో దానివల్ల ఏంటంటే వీ మానిటర్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ కట్ అవర్ నెగటివ్ ఆర్ అన్నెసరీ థాట్స్. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ థింకింగ్ కానీ, ఓన్లీ మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. స్టార్టింగ్లో I was not working actively I was not active in my profession, but because of her she's like, okay, a mom should be a mom, but apart from that she has to be active in her regular practice, or she has to carry on her passion ani antaru. So this helped me to come back to my profession with an active mind and enthusiasm. మిలియన్ మామ్స్ గ్రూప్లో చాలామంది మన కో మెంబర్స్ ఉన్నారు కదా, బాగా ఎంకరేజ్ చేసుకుంటాం అనమాట. లైక్ మేబీ డైలీ మెసేజెస్ కానీ, దే ఎంకరేజెస్ విత్ దేర్ కమెంట్స్ అండ్ లైక్స్. we post every day, we post some pic every day, like, this is my food on my plate, or this is what I did. సో ఏంటంటే కొన్నిసార్లు పోస్ట్ చేస్తే వాళ్ళు చూస్తారు. సో ఐ గెట్ అప్రిసియేషన్ అన్నట్లయినా ఐ గెట్ ఇంట్రెస్ట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలా కూడా అయిపోతుంది. అండ్ వీ ట్రై టు డూ దెమ్ క్రియేటివ్లీ ఆల్సో. కొన్నిసార్లు హెల్దీ ఫుడ్ని ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేము కదంత ఈజీగా, బట్
విత్ క్రియేటివ్ మైండ్ వీ కెన్ హ్యావ్ హెల్దీ ఫుడ్ అనేది కూడా నేను మిలియన్ మామ్స్ నుంచే నేర్చుకున్నాను. ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ ఆల్ ద హెల్దీ హ్యాబిట్స్. నాట్ జస్ట్ 21 డే ఛాలెంజ్ అనేది 21 డేస్ చేసి స్టాప్ చేయటం కాదండి. ఫర్ అవర్ పర్సనల్ బెనిఫిట్, మేబీ ఫిజికల్ బెనిఫిట్ అవ్వచ్చు, మెంటల్ బెనిఫిట్ అవ్వచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ మచ్ నీడెడ్ ఫర్ అ మదర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ హరీ బరీ లైఫ్ అని నేను చెప్తాను. అండ్ రిలేషన్షిప్స్లో ఏంటంటే డిఫరెన్స్ ఏముందంటే, వెన్ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ గ్రూమింగ్ కానీ ఇవ్వచ్చు, మన యాంగర్ లెవెల్స్ కానీ వాట్ ఎవర్ డిస్ట్రెస్ అవన్నీ తగ్గిపోతుంది కదా. సో ఆబ్వియస్గా మన ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ కూడా నాకైతే పాజిటివ్ అయిపోయాయి. We are all suffering because of deficiency of vitamin D, but only because of మిలియన్ మామ్స్ ఐ రియలైజ్ దట్ ఓకే హ్యావ్ టు బి అండర్ సన్ అని రియలైజ్ అయ్యాను. ముందు నేను ఎప్పుడూ నిలబడేదాన్ని కాదు ఎండలో, ఇప్పుడు ఎంత వీలైతే అంత చేస్తున్నాను. స్టెప్స్ మీద వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడు ఐ యూస్ టు యూజ్ లిఫ్ట్ ఓన్లీ. బట్ ఆఫ్టర్ టేకింగ్ అప్ దిస్ ఛాలెంజ్ ఓకే వీ హ్యావ్ టు బి యాక్టివ్ అండ్ ఐ కెన్ క్లైంబ్ ద స్టేర్స్ అనేసి 3 to 4 ఫ్లోర్స్ అయినా సరే ఐఎమ్ యూజింగ్ మై స్టేర్స్ ఓన్లీ. డ్రై ఫ్రూట్స్ తినడం కానీ వాట్ ఎవర్ ఓన్లీ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయటం, నైట్ 8 లోపల ఫుడ్ తినడం. ముందు తెలిసినా నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఇప్పుడు ఐ స్ట్రిక్ట్లీ మేక్ ఇట్ లైక్ నైట్ 8 లోపల ఫుడ్ తినాలి, లేకపోతే ఐ కన్జ్యూమ్ వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. అలాగా ఐ మేక్ ఇట్ అ లైఫ్ స్టైల్. ఇప్పుడు నాట్ జస్ట్ ఛాలెంజ్ వరకు తీసుకొని వదిలేయటం కాదు, నాకు అది పార్ట్ ఆఫ్ మై రొటీన్ డే అయిపోయిందండి ఇప్పుడు అది. అండ్ ఇంకొకటి దీనివల్ల ఏంటంటే, నేను చేసుకుంటున్నానంటే ఆబ్వియస్గా నేను ఒకటే చేసుకొని తిన్నాను కదా హెల్దీ ఫుడ్ అనేది. సో ఐఎమ్ గివింగ్ ద సేమ్ టు మై ఫ్యామిలీ యాజ్ వెల్. వాకింగ్ విషయంలో చెప్తాను, I take my child also. So even she is getting habituated to this healthy lifestyle. Tan nato pattu Surya Namaskaralu. She's just 22 months in, but she tries to do that Surya Namaskaram along with me. That's good kada. Like kids get inspired by mom antaru. When mom is healthy, when mom is happy, even kids will become healthy. So million moms valla not just mom is benefited here, even my kid and my family is benefited. I can say that. Up the 21 days challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024 9110.